హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెహతాస్ క్రియేషన్స్. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు కదండి. నా ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసి ఉంటే రిజెక్ట్ అయ్యింది. అది ఎందుకనేది నేను ఈ వీడియో చేస్తున్నాను. ఐ థింక్ ఇది కొంతమంది కన్నా, అంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకుండా ఉంటారు, అదే కొంతమంది కన్నా ఉపయోగపడుతుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు బోర్ కొట్టకుండా మెయిన్ మ్యాటరే తొందరగా చెప్పేస్తాను నేను. అండ్ ఫస్ట్ పాయింట్, మానిటైజేషన్కి మనం ఒక ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ ఓన్ కంటెంట్ అనేది ఉండాలి. అది అందరికీ తెలిసిన విషయమే. కానీ అలా ఓన్ కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు మానిటైజేషన్ అవ్వడానికి, అంటే మన 1000 సబ్స్క్రైబర్స్ కావచ్చు, వాచ్ టైం కావచ్చు, వ్యూస్ కావచ్చు, అవి రావడానికి ఖచ్చితంగా టైం పడుతుంది. అది అందరికీ తెలుసు. బట్ చేస్తూ చేస్తూ మనకి అనిపిస్తుంది, అబ్బా ఎన్ని రోజులు చేస్తున్నాం, మనకి రీచ్ రావడం లేదే, వేరే వాళ్ళకి వస్తుంది మనకి రావడం లేదే అనే థాట్ వచ్చేస్తుంది బ్రెయిన్లో అన్నమాట. విసుగు వస్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే మనము ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు ఇచ్చే ఐడియాస్కి అట్రాక్ట్ అయిపోతాం. అంటే చాలామంది ఏం చెప్తారంటే, ఎగ్జాంపుల్ నేను చేసిన మిస్టేకే చెప్తాను చూడండి. నేను అలా ఓన్ కంటెంట్ పెట్టాను, రీచ్ రాలేదు, నాకు విసుగు వచ్చింది. సో నాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ కంటెంట్ ఏం పెట్టారంటే, వాళ్ళ ఓన్ కంటెంట్ కాకుండా ఇప్పుడు హీరోయిన్స్ ఇమేజెస్ వస్తాయి కదా, గూగుల్లో డౌన్లోడ్ చేసుకొని దాన్ని కొంచెం ఎడిట్గా చేసి దాన్ని స్లైడ్ షో లాగా పెట్టి ఓల్డ్ సాంగ్స్ ఆర్ ట్రెండింగ్ సాంగ్స్ ఏదో ఒకటి యాడ్ చేసేసి అప్లోడ్ చేసేసారు. అది అప్లోడ్ చేసినప్పుడు మనము ఫోటో చేంజ్ చేసి ఉంటాము, ప్లస్ ఆడియో కూడా యూట్యూబ్ నుంచి తీసుకొని ఉంటాము. కాబట్టి అక్కడ రిస్ట్రిక్షన్స్లో మనకి నానని చూపిస్తుంది, అంటే ఏం అబ్జెక్షన్ లేదని చూపిస్తుంది. అది చూసి మనం ఏమనుకుంటామంటే, సో ప్రాబ్లం లేదు. అలా ప్రాబ్లం ఉంటే క్రైమో స్ట్రైకో ఏదో ఒకటి ఇచ్చేవాడు కదా యూట్యూబ్. అది ఇవ్వలేదంటే మనకి ఇది ఫేర్ యూజ్ అని అనుకుంటాం మనం. అది మిస్టేకే. అట్లా అనుకొని కంటిన్యూగా పెట్టుకుంటూ వెళ్తాం. అలా నేను పెట్టుకుంటూ వెళ్ళాను. అలా పెట్టినప్పుడు యూట్యూబ్లో ఛానల్కి ఏం ప్రాబ్లం రాదండి, స్ట్రైక్ రాదు, క్లైమ్ రాదు, ఏం అబ్జెక్షన్ చూపించదు. ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేటట్లు చూపిస్తుంది యూట్యూబ్. వేలల్లో వస్తాయి వ్యూస్, ఒక్కొక్కసారి లక్షల్లో వస్తాయి. సబ్స్క్రైబర్స్ కూడా తొందరగానే వచ్చేస్తారు. అలా వచ్చి మనం సక్సెస్ అయ్యాం. తొందరగా ఆటోమేటిక్గా గట్టిగా కొడితే 2 డేస్లో 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతాయి. ఇంకొకసారి అదృష్టం బాగుంటే 1 డేలో కూడా 1000 సబ్స్క్రైబర్స్ అయిపోతారు. అలా అయిపోతుంది. ఆటోమేటిక్గా 3 మిలియన్స్ అయిపోతుంది, 30 lakhs అయిపోతాయి, 100 lakhs కూడా అయిపోతాయి 1 వీక్లో. అలా అయిపోగానే మనం ఏం చేస్తాం, మనం టార్గెట్ రీచ్ అయ్యాం, ఇప్పుడు మానిటైజేషన్కి మనం అప్లై చేసుకోవచ్చు. అలా అని అప్లై చేసుకున్నాం. అప్లై చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, చాలా మందికి, అంటే ఒక 100 మెంబర్స్ ఇలా కంటెంట్ పెట్టి అప్లై చేస్తే దాంట్లో 90%, 50% మానిటైజేషన్కి ఓకే అవుతుంది, 50% కాదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరు నాకు తెలిసిన వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేశారు, వాళ్ళకి మానిటైజేషన్ అయ్యింది. బట్ నేను అలాగే చేశాను, నేను మానిటైజేషన్కి అప్లై చేశాను, కానీ నాది కాలేదు. అది మిస్టేక్ అని తెలిసి కూడా నేను చేశాను. ఏమో బై లక్ వాళ్ళకైనట్టు నాకు కూడా అవుతుందేమో, తొందరగా పైకి గ్రో అవ్వచ్చు అన్న ఉద్దేశంతో నేను ఆ పని చేశాను. బట్ నాకు మానిటైజేషన్ అప్లై అవ్వలేదు. బట్ అలా ఎఫెక్ట్ అయితే ఏం పడదు. మానిటైజేషన్ క్యాన్సిల్ అయితే వాళ్ళు చెప్తారు, వాళ్ళు ఏం సజెషన్ ఇస్తారంటే, మానిటైజేషన్ క్యాన్సిల్ అయినప్పుడు యూట్యూబ్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ బై మిస్టేక్గా మనము రీయూజ్డ్ కంటెంట్ యూస్ చేసింటే అది ఎందుకు యూస్ చేశారనేది రీజన్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వితిన్ 14 days లోపల మనకి రిప్లై ఇస్తారు, మనం రీఅప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తారు. లేదు, మనం రీయూజ్డ్ కంటెంట్ పెట్టిండేదే నిజమని మనకి తెలిసింటే వాళ్ళు ఏం చేస్తారంటే, ఫస్ట్ రీయూజ్డ్ కంటెంట్ని డిలీట్ చేసేయండి. డిలీట్ చేసేసిన తర్వాత 1 monthకి, ఇప్పుడు నేను ఈ మంత్ 14th అప్లై చేశాను, రిజెక్ట్ అయింది నా మానిటైజేషన్. నెక్స్ట్ మంత్ January 13th నాకు రీఅప్లైకి ఆప్షన్ ఇస్తారన్నమాట. సో అదే మనకి బెనిఫిట్. మానిటైజేషన్ క్యాన్సిల్ అయినా మనకి తప్పుని సరిదిద్దుకునే అవకాశము ఇంకొకటి ఉంటుంది. సో నో ప్రాబ్లం. అండ్ నేను చేసిన మిస్టేక్ మీకు చెప్పేశాను కదా, నేను అలా స్లైడ్ షోస్గా సాంగ్స్ పెట్టాను, వ్యూస్ బాగా వచ్చాయి. నాకు ఆల్మోస్ట్ 7000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అంతా రీచ్ అయింది. నాకు 70 lakhs వ్యూస్ కూడా వచ్చేసాయి నాకు ఆల్రెడీ. ఇంకొక 30 lakhs వచ్చేసింటే మొత్తం కంప్లీట్ అవ్వదు. ఏమంటే నా అదృష్టం బాగుండి నేను అంతవరకు వెయిట్ చేయకుండా 30 lakhs కంప్లీట్ అవ్వగానే మానిటైజేషన్కి అప్లై చేశాను. 2 daysకి నాకు రిజెక్షన్ వచ్చేసింది. నాకు బుద్ధి వచ్చేసింది. యాక్చువల్లీ నాకు మా హస్బెండ్ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు, పర్లేదు 1 year టార్గెట్ పెట్టుకో, నీ ఓన్ కంటెంటే పెట్టు, నిదానమైన పర్లేదు వస్తుంది
నువ్వు కష్టపడు ప్రతిఫలం ఆశించు అన్నారు. బట్ నేనే ఎందుకు తొందరగా ఎక్కుదామనే దాంట్లో ఇవన్నీ పెట్టి అది రిజెక్షన్ అయ్యి నేను ఒకరోజు అప్సెట్ అయ్యి ఇంకా బాగా బుద్ధి తెచ్చుకొని ఇలా కాదు అని చెప్పి మొత్తం ఫస్ట్ ఇప్పుడు నాకు వచ్చిన బుద్ధి వల్ల ఏం చేశానంటే నేను ఏవైతే రీయూజ్డ్ కంటెంట్ యూస్ చేశానో అంటే ఇమేజెస్ కావచ్చు, స్లైడ్ షోస్ కావచ్చు, ఏవైతే నేను క్రియేట్ చేసిన వీడియోస్ అవన్నీ ఫస్ట్ డిలీట్ చేసేయాలి. డిలీట్ చేసేసిన తర్వాత అంటే నాది ఆల్రెడీ ఇంతకుముందు ఓన్ కంటెంట్ ఉంది. అంటే టైలరింగ్కి సంబంధించినవి వీడియోస్, షార్ట్స్ నేను అప్లోడ్ చేశాను. అవి చేసినప్పుడు నాకు ఒక 26-28 సబ్స్క్రైబర్స్ అయితే ఓన్ కంటెంట్కి వచ్చాయి. బట్ నా ఆత్రంతో తొందరపడతనంతో నేను ముందుకు తొందరగా వెళ్ళాలని ఇవన్నీ చేశాను. ఇప్పుడైతే నాకు 7,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. బట్ వాళ్ళంతా మ్యూజిక్ ఛానల్ కోసం వచ్చిన సబ్స్క్రైబర్స్ కానీ నా ఓన్ కంటెంట్ కోసం వచ్చిన వాళ్ళైతే కాదు. చాలామంది ఏమనుకుంటారు, ఆ సబ్స్క్రైబర్స్ అయితే వచ్చేస్తారు కదా, ఇంకా వాచ్ టైము వ్యూస్ ఎలాగో మనం షార్ట్స్ ద్వారా తెచ్చుకున్న లేదంటే లాంగ్ వీడియోస్ వల్ల వాచ్ టైం వచ్చేస్తే మనం మానిటైజేషన్కి చేసేసుకోవచ్చు అని అనుకుంటారు. బట్ నో, ఇలా మిస్టేక్ చేసినప్పుడు మళ్ళీ మనం ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే వాళ్ళు ఏ కంటెంట్ అయితే అనుకొని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటారో దానికే వ్యూస్ వస్తాయి కానీ వేరే దానికి రావు. ఇప్పుడు నేను 7,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు రాగా బోర్ కొట్టి అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇలా స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేక వాళ్ళు చూడరు. అప్పుడు ఏమవుతుందంటే మన వ్యూస్ డౌన్ అవుతూ వస్తుంటాయి. కాబట్టి ఎప్పుడు కానీ ఎవరైనా కానీ చెప్పారు తొందరగా ఎక్కచ్చు, ఇన్ని అంటే మీకు అవర్స్ అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి, తొందరగా వచ్చే ఒక రోజులో వచ్చేటట్లు చేస్తాం, 2 డేస్లో వచ్చేటట్లు చేస్తామని చెప్తే ఎవ్వరి మాట నమ్మద్దండి. యూట్యూబ్లో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలన్నా, స్టాండర్డ్గా నిలబడాలన్నా, ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లం మన ఛానల్కి రాకుండా ఉండాలంటే ఒక్కటే ఆప్షన్, ఓన్ కంటెంట్ని ఫాలో అవ్వండి. ఓన్ కంటెంట్ అంటే ఏమీ లేదు. ఒక సింపుల్గా చెప్పాలంటే యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ మాకు 100 చెప్తారు. ఇప్పుడు ఎంత ఇంగ్లీష్, ఇప్పుడు నాలాగే నేను కొంచెం తక్కువ చదివినాను, అన్ని గైడ్లైన్స్ మనం చదవలేము. కాబట్టి చాలామంది చెప్తారు పాయింట్ వైజ్గా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇది పెట్టారు పాలసీస్, 1 by 1 ఫాలో అవ్వాలా, ఇలా చేయాలి, అలా చేయకూడదు అని చాలా వీడియోస్ చూస్తుంటారు మీరు యూట్యూబ్లో కూడా. మీరు ఇవన్నీ వీడియోస్ చూడాలన్నా, ఎన్ని చేయాలన్నా పెద్ద తలనొప్పి. అలా ఏం కాకుండా సింపుల్గా చెప్తాను చూడండి. మనం ఏదన్నా కానీ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఒక్కటే, ఏదన్నా ఇంటర్నెట్లోకి వెళ్ళి వెనక్కి వచ్చింది అంటే అది రీయూజ్డ్ అంతే. మనం ఒక ఫోటో కావచ్చు, ఒక క్లిప్ కావచ్చు, ఒక సెకండ్ వీడియో కావచ్చు, ఏదన్నా కావచ్చు, యూట్యూబ్లో ఇంటర్నెట్లో వెళ్ళి అది యూట్యూబ్, గూగుల్, క్రోమ్, వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదన్నా కావచ్చు, ఏదన్నా కానీ ఒక్క సెకండ్ ఇంటర్నెట్లోకి వెళ్ళి బయటకు వచ్చిందంటే అది రీయూజ్డ్ కంటెంట్ అనుకోవాలా. ఇంకా ఓన్ కంటెంట్ అంటే ఈజీగా చెప్పాలా. యూట్యూబ్లో మనం స్టాండర్డ్గా ఉండాలంటే మన ఫోన్ ఉంటుంది కదా, మన ఫోన్తో ఒక వీడియోని షూట్ చేసి మనం వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేసామంటే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా 1-2 డేస్లో మానిటైజేషన్ అయిపోయి మన ఛానల్ సక్సెస్ అయిపోతుంది. అలా కాదు, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని సాంగ్స్ అంటూ వేరే వాళ్ళ గ్రీన్ స్క్రీన్ అనో ఏదో ఒకటి, అది ఇప్పుడు మానిటైజేషన్ అలా చేస్తే ఇప్పుడు మానిటైజేషన్ అయిపోతుంది, నో ప్రాబ్లం. మీరు మేబీ ఒక 1 year శాలరీ కూడా తీసుకుంటారు. బట్ మానిటైజేషన్ అనేది వాళ్ళు ఒక్కసారి చేయరు అన్నమాట. మన ఛానల్ని ఒకసారి చెక్ చేసి మానిటైజేషన్కి ఓకే చేసేసారంటే ఇంకా అయిపోయింది, ఇంకా లైఫ్లో ఎప్పుడు యూట్యూబ్ వాడు చెక్ చేయడు, మనం ఇంకా గడ్డ పడిపోయినాము అని అనుకుంటారు. నో, ఎవ్రీ మంత్ యూట్యూబ్ అనేది చెక్ చేస్తుంది మన ఛానల్ని. మనం ఎటువంటి కంటెంట్ పెడుతున్నాము ఏమి అనేది ప్రతి ఒక్క మంత్ యూట్యూబ్ అనేది చెక్ చేస్తూనే ఉంటుంది. వాడికి ఎప్పుడన్నా కానీ చెక్ చేసినప్పుడు మన ఫలానా కరెక్ట్గా లేదు, వాళ్ళ పాలసీకి తగ్గట్టు అని అనిపించింది అనుకోండి, ఆన్ ది స్పాట్ మన ఛానల్ని క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు స్టార్టింగ్లోనే మనం కరెక్ట్గా ఉంటే ఒక 1 year మనం శాలరీ తీసుకున్న తర్వాత ఛానల్ ఆగిపోయిందని అనుకోండి, ఎంత బాధగా ఉంటుంది. అది కాని పని. కాబట్టి అలా చేయకోకుండా డైరెక్ట్గా చిన్నదో పెద్దదో 20 seconds 30 seconds కావచ్చు షార్ట్స్లో. ఒకవేళ మీరు షార్ట్స్ అయితేనే ఈజీ కదా అని అనుకుంటారు, కాబట్టి షార్ట్స్ తీయాలా అనుకునే వాళ్ళైతే గిన డైరెక్ట్ మీ సెల్తో కెమెరాతో షూట్ చేసిన వీడియోని కావాల్సింటే యూట్యూబ్ స్టూడియోలో నుంచి వాళ్ళు యూట్యూబ్లో వచ్చే మ్యూజిక్ మనకి ఫ్రీగా వస్తుంది కదా, ఆ మ్యూజిక్ని యాడ్ చేసుకుని అప్లోడ్ చేసుకుంటే 100 lakh వ్యూస్ వచ్చేస్తే మానిటైజేషన్ కంప్లీట్. ఎందుకంటే 100 lakhs వ్యూస్ వచ్చేలోపు ఆటోమేటిక్గా 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. సో నో ప్రాబ్లం. ఫుల్ వీడియో కూడా అంతే, వీడియోస్ కూడా మన సెల్తో వీడియోని షూట్ చేసి మన వాయిస్తో అప్లోడ్ చేసే వీడియోస్ ఉంటాయి కదా, అలాంటి ఛానల్కి
ఎటువంటి ప్రాబ్లం రాదు. 1 డేలో కూడా మానిటైజేషన్. అప్పుడు ఈరోజు నైట్ మీరు అప్లై చేశారంటే మానిటైజేషన్కి నెక్స్ట్ డే లేదంటే మరునాడు పొద్దునకంతా మీ మానిటైజేషన్ ఓకే అయిపోతుంది. అంత తొందరగా అవుతుంది. ఎప్పుడంటే మన కంటెంట్ సరిగ్గా లేకపోతేనే మనకి టైం పడుతుంది, రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ, మానిటైజేషన్కి టేకింగ్ టైం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదే మనం ఓన్ కంటెంట్ పెట్టుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు, అసలు టెన్షన్ ఉండదు. నేను ఇప్పుడు సపోజ్ నేను మిషన్ కుడతాను, నేను కుట్టిన డ్రెస్ నేను నా వాయిస్తో చెప్తాను, అది ఓకే అయిపోతుంది. సో టెన్షన్ ఉండదు మనకి. అలాగా చేయకుండా నేను ఆత్రం పడి చేసిందే దానికి నా ఛానల్ మానిటైజేషన్కి అప్లై చేసిన అది రిజెక్ట్ అయింది. నాకు నెక్స్ట్ మంత్ 13కి రీఅప్లై చేసుకునే ఆప్షన్ ఇస్తాను అని చెప్పి యూట్యూబ్ నుంచి నాకు మెయిల్ వచ్చింది. సో ఇప్పుడు నాకున్న సబ్స్క్రైబర్స్కి నేను నా ఓన్ టాలెంట్తో వీడియోస్ చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకుంటే మేబీ చెప్పలేం 1 మంత్ లోపల నాకు 4000 వాచ్ అవర్స్ వచ్చేయచ్చు. లేదా ఒకవేళ నేను షార్ట్స్ ఎక్కువ పెడితే నాకు 10 మిలియన్ వ్యూస్ కూడా వచ్చేయచ్చు. సబ్స్క్రైబర్స్ ఉన్నారు కాబట్టి అవి రెండింటితో ఏదో రీచ్ అయితే నాకు స్టాండర్డ్గా ఉంటుంది నా ఛానల్. ఇప్పటి నుంచి మిస్టేక్ చేయకుండా ఉంటే, లేదంటే సేమ్ ఒక 2-3 టైమ్స్ టైం ఇస్తారు, ఇంక దాని తర్వాత మన ఛానల్ ఎత్తిపోతుంది, ఇంకేం చేయలేం. నాకు తెలిసినంత నేను ఇప్పుడు చెప్పాను ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని అనుకుంటాను అండ్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నేనే కాదండి, 1,00,000 మంది యూట్యూబర్లు కానీ లేండి టెక్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు, ఎవరన్నా కావచ్చు, చెప్పేది ఒక్కటే మాటే. వాళ్ళంతా దాంట్లో పాలసీస్ చూసి చెప్తారు, నేను అనుభవంతో చెప్తున్నాను. అంటే నాకు నిన్న అయిన అనుభవం నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను. అండ్ నేను ఇది చెప్పడమే కాదు, లాస్ట్లో వీడియో కూడా నేను యాడ్ చేస్తాను. నా యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేసి నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేశాను అండ్ దాంట్లో ఎలా వ్యూస్ వచ్చాయి, సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చాయి, నాకు ఏ రీజన్తో వాళ్ళు రిజెక్ట్ చేశారు అంతా కూడా నేను లాస్ట్లో నా మొబైల్లో నుంచి డైరెక్ట్గా ఇక్కడ నుంచి చూపిద్దామంటే మీకు జూమ్ చేసి చూపించే కావద్దు. సో నేను లాస్ట్లో వీడియో యాడ్ చేస్తాను, చూడండి. మీరు కూడా నేను చేసినట్టు ఏ మిస్టేక్ చేయకోకుండా నేను చెప్పినట్టు టిప్స్ ఫాలో అయ్యి వీడియోస్ చేస్తే చెప్తాను కదా 2 డేస్లో మీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది. మానిటైజేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు యాడ్సెన్స్ పిన్కి అప్లై చేసినా కూడా వితిన్ 1 వీక్లో మీకు యాడ్సెన్స్ పిన్ కూడా వచ్చేస్తుంది. సో అలాంటి చేయకోకుండా ఉండండి. అండ్ నా ఛానల్ని ఓన్ కంటెంట్ ఇప్పటివరకు చూసిన వాళ్ళు, ఆల్రెడీ నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, నేను ఛానల్ మధ్యలో కొన్ని మిస్టేక్ చేశాను. సో అది ఇప్పుడు ఆ కంటెంట్ అంతా డిలీట్ చేసేసి మళ్ళీ నేను సెకండ్ ఛాన్స్గా నేను మళ్ళీ నా ఓన్ కంటెంట్ని, అంటే టైలర్కి సంబంధించిన వీడియోలు అండ్ ఇలా ఆరి వర్క్ మగ్గం వర్క్కి సంబంధించిన వీడియోలు చేయాలి అనుకున్నాను. స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు నుంచి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేస్తే నేను గ్రో అవుతాను. ఈసారి మిస్టేక్స్ లేకుండా పర్ఫెక్ట్గా చేయాలని ట్రై చేస్తాను కూడా. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి, నాకు తెలిసిన డౌట్స్కి ఆన్సర్స్ ఖచ్చితంగా ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.